వాస్తవానికి ఓవర్సీస్లో ఏ సినిమాకైనా మంచి టాక్ వస్తే మొదటి వీకెండ్లో కలెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఫిదా సినిమా రెండో వీకెండ్లో కూడా భారీ వసూళ్లను సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. శనివారం ఒక్కరోజే $1.55 లక్షల కొల్లగొట్టింది. రెండో వీకెండ్లో కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. వీక్ డేస్లో స్టడీ కలెక్షన్స్తో నడిచిన ఈ సినిమా వీకెండ్ వచ్చేసరికి దూకుడు ప్రదర్శించింది. ఈ వారం విడుదలైన గౌతమ్ నందా బొక్క బోర్లా పడడంతో ఫిదాకు రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ అవుతున్నారు. ఇప్పటి వరకు ఫిదా ఓవర్సీస్లో $1.52 మిలియన్ వసూలు చేసింది. ఈ ఏడాదిలో అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలో ఫిదా ఒకటిగా నిలవడం విశేషం. బాహుబలి 2 $20 మిలియన్ వసూలు చేయగా ఖైదీ నంబర్ 150 $2.5 మిలియన్ రాబట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక బాలయ్య నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి $1.6 మిలియన్ మూడో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ఫిదా 4గో స్థానం దక్కించుకుంది. కాగా లాంగ్ రన్లో ఫిదా మూవీ బాలయ్య రికార్డును బ్రేక్ చేసి 2 మిలియన్ మార్కును చేరుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఇదే గనక జరిగితే పవన్ పేరిట ఉన్న హైయెస్ట్ గ్రాసర్ రికార్డు కూడా చెరిగిపోయే అవకాశం లేకపోలేదు. అప్పట్లో పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ లాంగ్ రన్లో $1.87 మిలియన్ హైయెస్ట్ గ్రాస్ రికార్డును నెలకొల్పిన సంగతి మనందరికీ తెలిసిందే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.